అనుభవజ్ఞులకు అందలం, ఆల్రౌండర్కు అవకాశం, స్పిన్నర్లకు పెద్దపీట. ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్కు టీమిండియా ఎంపికపై 3 ముక్కల విశ్లేషణ. పెద్దగా అంచనాలు చోటివ్వని ఎంపిక బృందం హర్భజన్కు అనూహ్య రీతిలో అవకాశం ఇచ్చి రైనాపై వేటు వేసింది. రిజర్వ్ ఓపెనర్గా విజయ్, రహానెలను ఎంపిక చేసింది. స్పిన్నర్లతో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును సమస్యల్లోకి నెట్టేస్తాం. గత కొద్ది రోజుల నుంచి భారత క్రికెట్ బోర్డు పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలివి. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ తేదీ దగ్గరవుతున్న నేపథ్యంలో కెప్టెన్ ధోనీతో పాటు పలువురు దిగ్గజాలు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో టీమిండియా ఎంపికలో స్పిన్నర్లకు పెద్దపీట వేయడం ఖాయమని సగటు అభిమానులతో పాటు తలపండిన విశ్లేషకులు కూడా అంచనాలు వేశారు. ఇటీవలే కృష్ణమాచారి శ్రీకాంత్ స్థానంలో పదవీ బాధ్యతలు చేపట్టిన సందీప్ పాటిల్ ఈ అంచనాల్ని తూచా తప్పకుండా అనుకరించాడు. ఇంగ్లాండ్ జట్టుతో 4 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి 2 టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇచ్చిన పాటిల్ అనుభవజ్ఞులైన ఆటగాళ్లందరికీ పెద్దపీట వేశాడు. ఆఫ్ స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడే ఇంగ్లాండ్ స్వభావాన్ని పసిగట్టిన పాటిల్ 2 ఆఫ్ స్పిన్నర్లకు అవకాశాన్ని అందించాడు. వీరితో పాటు 2 లెఫ్ట్ ఆర్మర్లకు చోటు కల్పించిన సెలక్షన్ కమిటీ పేస్ బౌలింగ్ విభాగంలో అనుభవానికే పట్టం కట్టింది. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్ కు ఆటోమేటిక్ గా అవకాశం దక్కింది. అయితే 16 నెలల క్రితం ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా జట్టులో స్థానం చేజార్చుకున్న హర్భజన్ సింగ్ అనూహ్య రీతిలో చోటు దక్కించుకున్నాడు. గత సిరీసుల్లో భజ్జీ విశేషంగా రాణించడాన్ని పాటిల్ బృందం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి ఫామ్ ఆధారంగా ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కగా యువరాజ్ సింగ్ కూడా తన లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ తో అలరించనున్నాడు. ఫిట్నెస్ పై అనుమానాలున్న జహీర్ ఖాన్ కు అవకాశం ఇచ్చిన సెలక్షన్ కమిటీ ఫామ్ లో లేని ఇషాంత్ శర్మకు మరో ఛాన్స్ అందించింది. ఉమేష్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా ఇర్ఫాన్ పఠాన్ పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులకు ఇష్టపడని పాటిల్ అండ్ కో ఓపెనింగ్ విభాగం మీద దృష్టి సారించింది. ఓపెనర్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల తరచూ విఫలమవుతున్న నేపథ్యంలో వీరికి ప్రత్యామ్నాయాల్ని ఉంచాలని భావించిన సెలక్షన్ కమిటీ రిజర్వ్ ఓపెనర్లుగా మురళీ విజయ్, అజింక్య రహానెలకు అవకాశం ఇచ్చింది. వీళ్ళిద్దరూ దేశవాళీ క్రికెట్ లో విశేషంగా రాణిస్తున్నందునే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో ప్రాక్టీస్ పోరులో 87 పరుగులతో ఆకట్టుకున్న చటేశ్వర్ పుజారా జట్టులో తన 3వ నెంబర్ స్థానం నిలబెట్టుకున్నాడు. Maiden test 100 for Pujara. Talk of grabbing an opportunity. దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో పాటు ఇంగ్లాండ్ తో సన్నాహక పోరులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన యువరాజ్ సింగ్ అంతా ఊహించినట్లుగానే 6వ నెంబర్ ఆక్రమించాడు. ఇంగ్లీష్ జట్టుపై అర్ధ సెంచరీ సాధించిన యువీ, పీటర్సన్ వంటి దిగ్గజాల్ని మట్టి కరిపించి 5 వికెట్లు కూల్చాడు. యువీకి అవకాశం అందించిన సెలక్షన్ కమిటీ సురేష్ రైనాకు ఉద్వాసన పలికింది. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, యువ సంచలనం విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా జట్టులో స్థానాలు నిలబెట్టుకున్నారు. అయితే రిజర్వ్ వికెట్ కీపర్ గా ఎవరికీ ఛాన్స్ దక్కలేదు.